పాటపాడి వినిపించిన దైవజనులు ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలోకి దైవజనులు దూర ప్రాంతం వచ్చే కనుక మనం అందరం కలిసి వారు ఆహ్వానించుకుందాం. మొదటిగా తెలంగాణ ప్రాంతం, వరంగల్ ప్రాంతంలో అనేక దిక్కుల పరిచయం చేస్తున్నటువంటి గొప్ప దైవజనులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. మన మధ్యలోకి వచ్చినటువంటి శాలమయ్య గారిని మనమందరం చప్పట్లు కొడుతూ ఒకసారి ఆహ్వానించుకుంటాం. అలాగే మనందరికి తెలిసిన వాడు, మన ఆత్మీయుడు, కృష్ణపల్లి ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి దైవజనుడు విక్టర్ పాల్ గారు మన మధ్యలో చప్పట్లు కొడుతూ ఒకసారి ఆహ్వానించుకుంటాం. అందరం కలిసి ప్రార్థనలోకి ప్రారంభం చేసుకుందాం. కలిసి ప్రార్థన చేసి ముందున్న సమయాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన పరలోకంలో మాకు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. జీవం కలిగిన దేవా, ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని సన్నిధానంలో చేర్చావు బట్టి నీకు వందనాలు. రాత్రి జరిగిన ప్రతి మీటింగ్లో ఉన్నావు సహాయం చేసినందుకు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ సమయంలో సన్నిధానంలో కూడుకొని నేను గణపరిచి మహిమపరిచి అని మాటలు వినడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. దూర ప్రాంతం నుంచి దైవజనులను మా మధ్యలో నడిపించాం. అందుని బట్టి నీకు అయా వెళ్ళని స్థితులు తెలియజేస్తున్నాం దేవా. ఈ సమయంలో తండ్రి అయ్యా నీ మాటలు వినిచుండగా దేవా, అయ్యా విత్తులను నీ దాస్తులను తండ్రి నీ సిలువ చోట్ల మరుగుపరచుకోండి. వింటున్నాను నీ బిడ్డలందరూ అర్థం చేసుకొని గ్రహింపగల మనస్సును దయచేయండి. ఇదిగో తండ్రి ముందున్న కార్యమంతలను మహిమకరంగా జరిగించండి. నీ దాసును బహుగా వాడుకోమని వింటున్న ప్రతి మాటలను శ్రద్ధగా ఉండడానికి ఎలాంటి సాధన ఆటంకం లేకుండా మీరే అయా ముందుండి కొనసాగించమని ప్రార్థిస్తూ ఈ సమయం అంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించాడు ఎవడు ఉన్నామన్న తండ్రి. మిగతా సమయాన్ని మా ముందు విక్టర్ దేవనామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సుదీర ప్రాంతంలో నుంచి తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల అనేటటువంటి జిల్లా నుంచి మన మధ్యలోనికి జనహారం అనేటటువంటి గ్రామం నుంచి దైవజనులు శాలేం రాజయ్య గారు మన మధ్యలోకి వచ్చారు. చాలా సంతోషం. నిన్నటి దినాన పాస్టర్స్ మీటింగు, మరి నిన్న సాయంత్రం పామర్పల్లిలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. అందుని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ఈరోజు మన గ్రామానికి వచ్చారు అయ్య గారు. చక్కటి సందేశాన్ని మనకు అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలోకి రావడానికి కారణం మీ మధ్యలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు విక్టర్ బాలయ్య గారు మరి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి నన్ను ఈ యొక్క ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి ఆహ్వానించి గౌరవప్రదమైనటువంటి మంచి సహవాసాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ప్రభు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగే స్థానిక సంఘ కాపురైనటువంటి పాస్టర్ సొలొమోన్ రాజు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, నా తోటి దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. మంచిది. ఈరోజు మీ మధ్యలో ఈ విధంగా నేను నిలబడి ఉన్నానంటే దేవుని యొక్క మహాకృప. ఎందుకంటే ఈ దినమును చూడలేని వారు అనేకులు ఉన్నారు. కానీ ఈ దినము మీతో గడిపేటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా యోవేలు గ్రంథములో నుంచి ఒక మాట మనము చదవాలని ప్రభువు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం.
చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన రాజా, సకలాశీర్వాదములకు కారణభూతుడమైన యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ఈ యొక్క స్థలములోకి నీవు నన్ను నడిపించినందుకై మీకు వందనాలు. నీ దాస్తుల మధ్యలో, నీ యొక్క ప్రియ బిడ్డల మధ్యలో అయ్యా నన్ను నిలువబెట్టుకొని నీ సులభ చాటును మరుగుపరుచుకొని నీ స్వరము నా ద్వారా ప్రకటించబోతున్నందుకై మీకు వందనాలు. లోతైన మర్మాలు, మరుగై ఉన్నటువంటి అయ్యా బహుమానాలు మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని నీ వర్తమానమును ప్రకటిస్తూ ఉండగా వినగల చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకునమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మరొకసారి ఆ మాట చదువుకుందాం. ఇప్పుడు అయినను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈ మాటను చాలా జాగ్రత్తగా, తిరిగి నా యొద్దకు రండి అంటే ఎక్కడున్నాం మనము? ఆయన దగ్గర లేము. లోకములో ఉన్నాము, పాపములో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, అపరాధములో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము. దేవుని దగ్గర లేము మనము. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను దేవునికి చాలా సమీపముగా ఉన్నాను. లూకా సువార్త 18వ అధ్యాయములో ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఒకరు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. పరిసయ్యుడు అనుకుంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని మందిరములో ఉన్నాను, నేను దేవునితో ఉన్నాను, నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను, భక్తిని కొనసాగిస్తూ ఉన్నాను, నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, దశమ భాగములు ఇస్తూ ఉన్నాను, ఎంతో మంచివాడను అనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనము చాలా దేవునికి దూరంగా ఉండి భక్తిని కొనసాగిస్తూ ఉన్నాం. చాలా మంది భక్తిలో లోపాలు కలిగి ఉన్నాయి. బ్రదర్, మీరు తప్పు చేస్తున్నారంటే చాలా కోపం వస్తుంది. పర్వాలేదు బ్రదర్, మీరు బాగున్నారు, యు ఆర్ గ్రేట్ అంటే చాలా సంతోషపడతాం. ఎందుకంటే మనల్ని గణపరచడం మనం ఇష్టపడతాం, కానీ మనల్ని హెచ్చరించడం ఇష్టపడం. కానీ ఇక్కడ బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాట మనం గ్రహించినట్లయితే, పరిసయ్యుడు దేవునికి దూరంగా ఉన్నాడు, సుంకరి దేవుని మందిర ఆవరణము అవతలి వైపున ఉన్నాడు, చాలా దూరంగా ఉన్నాడు, దేవుని మందిరముకు రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆకాశము వైపు కన్నులు ఎత్తి కన్నీళ్లు విడుచుచు దేవుని వైపు మొరపెడుతూ ఉన్నాడు. ఆయన వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక. 11వ వచనం నుంచి చదవండి దయచేసి. పరిసయ్యుడు నిలబడి, దేవా చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, సుంకరి మాట్లాడుతున్నటువంటి మాట, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు. కానీ నా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను పిలువ వచ్చాడు. కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన పరిశుద్ధుల కొరకు రాలే, ధనవంతుల కొరకు రాలే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు.
నీ జీవితము పాడైపోయిందని, నీ జీవితము నలిగిపోతుందని నువ్వు ఎక్కడైతే కన్నీళ్లు పెడుతున్నావో నీ కన్నీళ్లు తుడవడానికి ఆయన పరమును విడిచి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. కానీ సుంకరి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనడు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తున్నాడండి. పరిసయుడైతే నాంత గొప్పవాడు లేడు అనుకుంటున్నాడు, కానీ సుంకరైతే ఆయన వైపు కన్నులు ఎత్తుటకైనడు ధైర్యము చాలలేదు. ఎవరు ఇంటికి సమాధానంగా వెళ్ళారు అని అక్కడ చూస్తే సుంకరి తన ఇంటికి సమాధానముగా వెళ్ళాడు. హల్లెలూయా. సుంకరితో దేవుడు ఉన్నాడు, ఎందుకంటే తన హృదయము, మనస్సు, తలంపులు ప్రభువుకు అప్పగించాడు. తన ఉన్నటువంటి స్థితిని గ్రహించాడు. తన భక్తి జీవితము కొంచెమే అనుకున్నాడు. ఆయన దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు చాలా మంది వారి భక్తి జీవితాలను చూస్తే చాలా వేదన కలుగుతూ ఉంటది. ఎందుకంటే పైకి చూడ చాలా భక్తి పరులుగానే కనబడుతున్నారు, కానీ వారి అంతరంగము ప్రభువుకు దూరంగా ఉంది. వారు కఠినమైనటువంటి హృదయాలు కలిగి ఉన్నారు, కఠినమైన మనస్సులు కలిగి ఉన్నారు, కఠినమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. నేను చేసే భక్తి చాలా పవిత్రమైంది అనుకుంటున్నారు, ఇలాంటి భక్తే చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టమైన భక్తిగా ఉన్నదా లేదా పరీక్షించుకునేటువంటి పరిస్థితి కనబడట్లేదు. అందుకే దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, మీరు తిరిగి నా యొద్దకు రండి. మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు, ఎలాంటి స్థితి కలిగి ఉన్నారో తెలియదు, అక్కడుంటే మీకు ఏమవుతుందో మీకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కొంటారో మీకు తెలియదు. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు అక్కడి నుంచి నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను, ఐశ్వర్యముని ఇస్తాను. ఎందుకంటే ఆయన నీవు నశించి పోవుట చూడడానికి ఇష్టపడట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మాసంలో ఉన్నాం, ఉపవాస దినములు గడుపుతూ ఉన్నాం. ఉపవాస దినములో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు తిరిగి దేవుని ఎద్దకు వస్తే దేవుడు నీ ఎద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పాలి. నీవు పరుగులు పెడుతున్నావు, ఎక్కడెక్కడికో పరుగులు పెడుతూ ఉన్నావు, కానీ నీ పరుగులన్నీ యేసు వైపు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో 1వ వచనం ద్వారా చెప్తూ ఉన్నాడు. ఆ మాట చదువుకుందామా? ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఇంత గొప్ప సాక్షి సమూహము, మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుకోవడమైనా యేసు వైపు చూడాలట. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ చూపులు ఎవరి వైపు ఉండాలా? యేసు వైపు ఉండాలా? నువ్వు ఎవరి వైపు పరిగెత్తాలా? యేసు వైపు పరిగెత్తాలా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు లోకంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, పాపములో ఉన్నావు, అపరాధములో ఉన్నావు, గుడ్డితనములో ఉన్నావు, అంధకారములో ఉన్నావు. నీవు ఉన్నటువంటి స్థితి నువ్వు ఎరగట్లేదు. అయితే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రా, నీకు నిన్ను విశ్రాంతినిస్తా, నెమ్మదినిస్తా, సంతోషాన్నిస్తా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను ఓదార్చగలను. ఆయన గుండెలకు అత్తుకునే దేవుడు అండి. నేను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, తిరిగి నా యొద్దకు రండి. ఆయన ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు.
నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు నీవు ఆయనను పలకరించగలవా అని ఎదురు చూస్తున్నాడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, ఓ ప్రేమమూర్తే తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తే తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకపోయినా బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఎలాంటి కలవరము కలిగి ఉన్నావు? ఎలాంటి తలపులు కలిగి ఉన్నావు? ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావు? ఏ శ్రమలు అనుభవిస్తూ ఉన్నావు? అయ్యో, నువ్వు తప్పిపోతున్నావు బిడ్డ. నువ్వు తప్పిపోకూడదయ్యా, నువ్వు తప్పిపోకూడదమ్మా. నేను నీకోసం ఉన్నాను. నీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, ఆదరణ ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నీవంటావు, నువ్వు నాకు అక్కర్లేదయ్యా, నేను నీ దగ్గరికి రాలేదయ్యా అని నువ్వు పారిపోతావేమో. తప్పిపోయిన కుమారుడాలకే వెళ్ళిపోయాడు. తండ్రి, నేను దూర ప్రాంతానికి వెళ్ళిపోతాను, చాలా డబ్బు సంపాదిస్తాను, నాకు రావలసినటువంటి వాటా నాకు ఇచ్చాయి, నా స్నేహితులతో కలిసి నేను ఆనందంగా సంతోషంగా గడుపుతాను అని తన తండ్రి వాటా తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఉన్నదంతా ఖర్చు చేసుకున్నాడు. తన ఒంటి మీద వస్త్రములు కూడా లేనటువంటి స్థితికి దిగజారిపోయాడు. కానీ తండ్రి ఆ కుమారుని విడిచిపెట్టలేదు. తండ్రి ఆ కుమారుణ్ణి కాదనలేదు. తిరిగి ఆ తండ్రి యొద్దకు రావలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆ తండ్రి యొద్దకు చేరుకోక ముందే తండ్రి పరిగెత్తుకుంటూ ఆ కుమారుని దగ్గరికి వెళ్ళాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నూతన వస్త్రములు ఇచ్చాడు. ఆయన వేలికి ఉంగరముతో అడిగాడు. మంచి విందు భోజనం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు తప్పిపోవుట ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మాట్లాడకపోయినా, ప్రార్థించకపోయినా నేను పలకరిస్తూ ఉంటాడు. అయ్యో నా బిడ్డ తప్పిపోతాడేమో, అయ్యో నా బిడ్డ పడిపోతాడేమో, నేను వేలు పెట్టి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు మాట వినకపోయినా నీకోసం కలవరపడుతూ ఉంటాడు. అయ్యో నా మాట వినట్లేదు, నా మాట వినట్లేదు, అందుకే తిరిగి నా యొద్దకు రా. నా యొద్దకు వస్తే నేను నెమ్మదిని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3వ వచనాల వరకు మనం అక్కడ చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి ఇశ్రాయేలు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను. చాలు. ఎక్కడికి రావాలి నువ్వు? నువ్వు ఎన్ని తిరిగినా, ఏ దేశము తిరిగినా, ఏ ప్రాంతము తిరిగినా తిరిగి యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వస్తే నీకు విమోచన, ఆయన దగ్గరికి వస్తేనే నీకు విడుదల, ఆయన యొద్దకు వస్తేనే నీకు నెమ్మది, సంతోషం.
అంటున్నాడు, నీవు నా యుద్ధకి రావలను. ఇంకా చదవండి. నీవు అటు ఇటు తిరుగుతా మాని నీ హేయమైనటువంటి క్రియలను నా సన్నిధిలో నుంచి తొలగించి, దేన్ని బట్టట? సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి, యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల ఆశీర్వాదం కలుగునందుకుందరు. ఆయన యందే అతిశయపడుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల కనికరము కలిగి ఉన్నాడండి. అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఎంతో ఉన్నతమైనటువంటి సన్నిధి నీ కృపలను ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? కేవలం ఆయన స్వరూపములో, ఆయన స్వహస్తములతో చెక్కిన కారణమును బట్టే. దేవుని తర్వాత ఆ అంతటి స్థానము తన దేవదూతలకు కూడా ఇవ్వలేదు, కానీ తన స్వరూపములో చెక్కబడిన నీకు మాత్రమే అనుగ్రహించబడింది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ తిరిగినా ఎవరి దగ్గరికి రావాలంట? యేసయ్య దగ్గరికి రావాలి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము చూసినట్లయితే, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏముంచాలండి దేవుని దగ్గర? నమ్మకం. నీ నమ్మకాన్ని బట్టే, నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు నీకు అనుగ్రహించు బహుమానాలు పొందుకుంటావు. నమ్మకం లేక, విశ్వాసము లేక దేవుని సన్నిధిలో నువ్వు ఎంత కోరుకుంటున్నావు? విననేరకముండునట్లు నా చెవులు మందము కాలేదు, రక్షించనేరకముండునట్లు నా హస్తము కూర్చకాలేదు, కానీ నీ దోషములు, నీ పాపములు మీకు అడ్డుగా వస్తున్నాయన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాం. కానీ నిత్యము దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని పిలుపును నువ్వు పొందుకుంటున్నావు. దేవుడు సరే 8వ వచనం కూడా చదవండి. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరినో కనపరచలేరని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు. అయితే ఐగుప్తు దేశం నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేను మీకు దేవుడను, మీరు డేరాలలో కాపురమున్నట్లు నేను మిమ్మల్ని డేరాలలో నివసింపజేతును, ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. చాలు. ప్రియ దేవుని పిల్లలు, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన 8వ వచనం చూడండి ఒకసారి. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్లు ఎవరినో కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ఎఫ్రాయిము ఏమనుకుంటున్నాడట? నేను చాలా ధనవంతుని, నాకు అన్నీ ఉన్నాయి, ఏది కొదవలేదు, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను అన్ని నాలో ఉన్నట్టు ఎవరును కనపరచలేదని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ఏమనుకున్నాడు? నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరు కనపరచలేదు. ఆయనలో పాపం ఉన్నట్టుగా ఎవరు అనుకోవట్లేదు అని అనుకుంటున్నాడు. నేను చాలా పరిశుద్ధుని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి మరుగైనటువంటి కోణాలు
దేవుడు చూస్తూ ఉన్నాడు. రహస్యమైన వాటిని ఆయన ఎరిగి ఉన్నవాడు. ఈ దేవుడు 9వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటున్నాడు, అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చింది మొదలుకొని యెహోవానగు నేను మీకు దేవుడనై ఉన్నాను. నేను అన్ని పరిశీలన చేసిన వాడు. దేవుడు అంటే ఎవరండి? అన్ని తెలిసిన వాడు, అన్ని సమస్తమును సాధ్యపరచువాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. అందుకే నిన్ను నీవు సరి చేసుకోవాలంటే నీకంటూ ఒక చోటు ఉన్నది, అది దేవుని సన్నిధి. నువ్వు అక్కడికి రావాలి. నువ్వు అటు ఇటు ఎక్కడ జరిగినా మళ్ళీ దేవుని సన్నిధికి రావాలి. అది అంటున్నాడు, మీరు నా యుద్ధకు రండి, తిరిగి నా యుద్ధకు రండి. చదవండి యోబేలు గ్రంథము 13వ వచనం ఒకసారి చదువుతారా? 13వ వచనం ఒకసారి చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడండి. మనము పై వస్త్రములు చింపుకోవడం కాదండి, మేము హృదయములను చింపుకోవాలి. హృదయమును కదిలించబడాలి. హృదయములో ప్రభువుకు ప్రథమమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. మనం దేవుడికి ప్రథమమైనటువంటి స్థానం ఇవ్వకుండా లోకములో ఉన్న వాటికి ఎక్కువగా స్థానం ఇస్తున్నాం. దేవుడు బిడ్డలారా, యేసయ్య ఏమి ఆశించి ఈ లోకానికి వచ్చాడండి? ఏమి ఆశించాడు ఆయన? బంగారము, సాంబ్రాణి, బోలమును, జ్ఞానులను ఇమ్మని అడిగాడా? వెలిగి నలిగిన హృదయాన్ని అడిగాడు. బంగారము, సాంబ్రాణి, బోలము ఆయన అడగలేదు. జ్ఞానులు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారై ఉన్నారు కనుక ఆ దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు వారు విలువైన కానుకలు అర్పించారు. వారి యొక్క భక్తిని చాటుకున్నారు. వారు జ్ఞానులు. పూర్వ వేదాలు వెతికి 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 యేసయ్యను కనుగొని వచ్చారు. అంతటి జ్ఞానులు యేసయ్య దగ్గర సాగిలపడి నమస్కరించారు. యేసయ్యకు నమస్కారం చేయాలని తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరికి ఒంటల మీద ప్రయాణం చేసి రావాల్సిన అవసరం ఉందంటే ఎస్ ఉన్నది. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు, లోక రక్షకుడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఆ లోక రక్షకుడు ఈ భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చి, ఇదిగో నేను నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, నీకోసం నేను నా ప్రాణమును అర్పించడానికి వచ్చాను, నా ఎదురుగా నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది గల హృదయమునిచ్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడనే సత్యాన్ని గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఈ లోకములో నీకు అన్ని విలువైనవిగా కనబడుతున్నాయి, కానీ పరలోకానికి వెళ్ళే ముందు అవేమి కూడా నీతో రావు. అవేమి కూడా నిన్ను అడ్డు పెట్టుకుని ఉండలేవు. పరలోకపు సంపద ఈ భూమి మీద, అంతకంటే విలువైన సంపద ఈ భూమి మీద నీకు లేదు. పరలోకములో నీకు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సన్నిధి, దేవుని స్థలము నీకు సిద్ధపరచబడుతుంది. దానికోసం నువ్వు వేగిరపడాలి. ఈ లోకములో ఉన్నవారు ధన సంపదలను, పేరు ప్రఖ్యాతలను కోరుకుంటున్నారు, కానీ దేవుడు నీకు ఇచ్చే ఉచితమైన బహుమానము ఆ పరలోకమును పొందుకోలేకపోతున్నారు, దాన్ని ఆశించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా ఆయన సన్నిధికి చేరుదాం. ఆయన సన్నిధిలో మనము విశ్వాసముతో, నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఎంత మాత్రము కూడా నిన్ను త్రోసివేయదు, ఎంత మాత్రము కూడా నిన్ను విడిచిపెట్టేది కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన మనస్ఫూర్తిగా వెంబడించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఒక మాట నేను మీతో పంచుకొని నేను ముగించుకుంటాను. రోమా పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చాలు. ఎవరి కోసం చనిపోయాడండి ఆయన? భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, బలహీనుల కొరకు. ఆయన ధనవంతుల కోసం వచ్చాడా? దరిద్రుల కోసం వచ్చాడా? దరిద్రుల కోసమే వచ్చాడు. ఎందుకంటే నీ దరిద్రమును తొలగించడానికి, నీ భక్తిహీనతల నుంచి నిన్ను విడిపించడానికి, అంధకారముల నుంచి నిన్ను విడిపించడానికి. నువ్వు ఎక్కువ భక్తి చేసినంత మాత్రాన నీ భక్తిని చూసి దేవుడు ఇలా కాడికి రాలా. నువ్వు భక్తిలో లేనప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. ఇంకా చూడండి 6వ వచనం, 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవడం అరుదు. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉపవాస దినాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. మనం ఇంకా పాపులమై ఉండగానే యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరణించాడు. ఆ మరణంలో ఆయన చిందించిన రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు. ఆ చిందించినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా నువ్వు వెలపెట్టి కొనబడ్డావు. ఆ యేసయ్యని నువ్వు ఎలా సంపాదించుకున్నాడో తెలుసా? తన విలువ కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తమును వెలగా పెట్టుకున్నాడు. నిన్ను సంపాదించుకున్నాడు. నీవు తప్పిపోవడము, నీవు పారిపోవడము, నువ్వు వేరే స్థలంలో, చీకటి స్థలంలో ఉండడము దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టం లేదు. అందుకే ఇకనైనా నువ్వు తిరిగి ఎక్కడికి రావాలి? దేవుని ఎదుకు రావాలి. దేవుని ఎదుకు రావాలి అంటే ముందుగా నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని నూతనపరుచుకోవాలి. నీ హృదయంలో లోకాన్ని పెట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని కేకలు పెడితే నీకు సహాయం చేయడు. లోకము అంతా కూడా తొలగించబడాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదామా? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నానని పౌలు గారు రోమా ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఈ సంఘములో నేను ఈ మాటను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మీరు సజీవ యాగముగా ప్రభువునకు అప్పగించుకోండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడండి. కొంచెం ప్రేమించట్లేదు, అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు. సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు అప్పగించుకోండి. శత్రుకు మేషకు అబద్ధగోరు ముగ్గురు వ్యక్తులు వారు దేవునికి అప్పగించుకున్నారు. రెండవది ఆ రాజుకు అప్పగించుకున్నారు. మూడవది అగ్ని గుండానికి అప్పగించుకున్నారు. ఫోటో గట్టిగా చెప్పాలి. రాజుకు అప్పగించుకున్నా రాజు వారిని ఏం చేయలేదు. అగ్నికి అప్పగించుకున్నా అగ్ని వారిని కాల్చలేదు. అగ్ని గుండములో పడవేయబడినప్పుడు వారిని పడవేసినటువంటి ఆ యొక్క యోధులు నిలువు టంగిలు ధరించిన వారు ఆ అగ్ని కొడలు తగిలి కాలి బూడిదైపోయారు. కానీ అగ్ని గుండములో పడవేయబడినటువంటి శత్రుకు మేషకు అబేద్నెగోలు వారు తిరుగుతూ ఉంటే వారి మధ్యలో దేవదూతల రూపము కలిగినటువంటి వ్యక్తి వారితో కూడా తిరగడము నెబుకద్నెజరు చూశాడు. కళ్ళు తెరవబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎలాంటి శ్రమ దినాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకుంటే ప్రభువు నీతో కూడా ఉంటాడు. వారి శరీరంలో ఎంత మాత్రము కూడా వారి బట్టలు కాలిపోలేదు, తన వెంట్రుకలు కాలిపోలేదు, ఆ యొక్క కమ్మురు వాసనైనా కూడా వారికి తగలలేదు. జీవము కలిగిన దేవుని సేవకులారా బయటికి రండినప్పుడు వారు ధైర్యముగా బయటకు వచ్చారు. రాజు ముందు నిలబడ్డారు. అందరూ పరీక్షిస్తూ ఉన్నారు. ఏమాత్రము కూడా వస్త్రములు కాలిపోలేదు, తల వెంట్రుకలు కమిలిపోలేదు, ఆ వాసనైనా లేదు. ఎందుకు తెలుసా? వారితో నా యేసయ్య ఉన్నాడు. కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య శత్రుకు మేషకు అబేద్నెగోలతో ఉన్నట్టుగా ఈరోజు నీతో కూడా ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ పిల్లలతో ఉన్నాడు, నీ యొక్క సమస్తములో నా యేసయ్య ఉండబోతున్నాడు. కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. సజీవ యాగముగా ప్రభువుకు అప్పగించుకోవాలి. అప్పగించుకున్న వెంటనే నువ్వు కొన్ని విడిచిపెట్టాలండి. నువ్వు ప్రభువుకు అప్పగించుకున్నావు, బాగానే ఉంది, కానీ నీలో ఉన్నవి కొన్ని విడిచిపెట్టాలి. రెండవ వచనం చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి నీవు తెలుసుకున్నట్లు ఏమనాలట? ఏమనాలట? నీ మనస్సు మారి నూతన మగుట వలన హల్లెలూయా. క్రొత్తగా మారిపోతావండి. లోపాలుండవు, వేదన, దుఃఖము, ఎరుకులు, ఇబ్బందులు ఏమీ లేకుండా నేను తేలికగా మార్చబోతున్నాను. యేసయ్య కొట్టు గట్టిగా చెప్పండి. ఇది కలిసినటువంటి సుఖమే. ఆయన వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. ప్రభువా నన్ను కనికరించు అని ప్రభువుకు అప్పగించుకున్నాడు. సమాధానముగా ఇంటికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనపూర్వకముగా నువ్వు అప్పగించుకోవాలి. హృదయపూర్వకముగా ప్రభువుకు అప్పగించుకోవాలి. ఈ లోక మర్యాద నీలో ఉండకూడదు. ఎంత మర్యాద అంటే తాగుడు కాడికి వెళ్తే లోక మర్యాద, తినే కాడికి వెళ్తే లోక మర్యాద, ప్రజల దగ్గరికి వెళ్తే లోక మర్యాద, రకరకాల మర్యాదలు లోకములో ఉన్నాయి. కానీ నా ప్రభు దగ్గర ఒకటే ఒక మర్యాద, అది పరిశుద్ధత కలిగినటువంటి సహవాస మర్యాద. పరిశుద్ధమును ఉత్తమమునైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. ఎవరి చిత్తానికి అండి? అమ్మ చర్చికి రావట్లేదు అంటే, అయ్యా మా ఆయన గారు వద్దన్నాడండి, మా బంధువులు వద్దన్నారండి. ఎవరికి నువ్వు లోపడుతున్నావు? మనుషులకు లోపడుతున్నావు. మనుషులను ఆశ్రయించుట కంటే ఎవరిని ఆశ్రయించాలనా? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తే నీ కొనుగ రాదు, కొరత లేదు. ప్రియ దేవుడు బిడ్డలారా, సమృద్ధిగా ఆశీర్వదించు దేవుడు. సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన, ఆరాధన
ఏం సమకూరుస్తాడు? ఏం సమకూరుస్తాడు చెప్పండి? సమస్తమును సమకూరుస్తాడు. సమస్తము రక్త మాంసమును కాపాడములకే హృదయాసాయం నీవు ఆయన సమకూర్చే దేవుడు. నీకేది కొరతగా ఉందో ఆయనకు తెలుసు. నీకేది అవసరత ఉందో తెలుసు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఆయన నీకు సమకూర్చబోతున్నాడు. అందుకే నువ్వు ఎక్కడికి రావాలా? ఆయన సన్నిధికి రావాలి. ఉపవాసముతో నువ్వు కన్నీళ్లు విడుచుచు నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. ప్రియ దేవుడు బిడ్డలారా, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభ దినాలలో 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు 45 రాత్రులు. ఎందుకు ఉపవాసం ఉన్నాడండి? సాతానును జయించడానికి, శ్రమలను జయించడానికి, లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, తన శరీరమును జయించడానికి. అందుకే నీవు కూడా నీలో ఉన్నటువంటి అపవిత్రమైన వాటిని జయించాలంటే నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో నువ్వు దీవెనకరంగా మార్చబడతావు, ఆశీర్వాదకరంగా మార్చబడతావు, నెమ్మది కలిగి జీవిస్తావు. ఏది కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నావో అది నువ్వు తిరిగి సంపాదించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏది కోరితే అది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఆయన కోరిన విధమైనటువంటి భక్తి జీవితంలో నువ్వు కట్టబడాలని ఆయన నిన్ను ప్రేమిస్తూ పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని, విశ్రాంతిని, సంతోషాన్ని ఇస్తా. నేనుండాలేనయా, నే బ్రతుకాలేనయా, నీవే లేకుండా నేనుండాలేనయా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయా. మంచి తీర్మానం చేసుకుందాం. నీవే లేకుండా నేనుండాలేనయా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయా. రాజా యేసు రాజా,
నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏదైతే కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నావో, ఏదైతే పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావో, ఏదైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావో అది నీకు ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నా తండ్రికి నువ్వంటే చాలా ఇష్టం. నా యేసయ్య నిన్ను బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ కోసం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. నీ కోసం ఆయన సమస్త త్యాగములు చేశాడు, ప్రాణ త్యాగములు చేశాడు. ఆయన నీ కోసం మరణించి మరణములు జయించి తిరిగి లేచాడు. యేసయ్య నీ కోసం ఎందుకు వచ్చాడని ఎవరైనా అడిగితే నన్ను రక్షించడానికి వచ్చాడని ధైర్యంగా చెప్పగలిగిన సాక్ష్యం ఇవ్వడానికి ఆయన రుజువుపరిచినటువంటి సాక్ష్యమును స్థిరపరిచాడు నీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు ఎవరు కూడా చేయలేనంత త్యాగము నా యేసయ్య చేశాడు. ఎవరు చేయలేనంత త్యాగము నీ కొరకు నా యేసయ్య చేయడమే కాదు కానీ ఆయన త్యాగము చేసినట్టుగా నీవు కూడా అలాంటి త్యాగము కలిగిన భక్తిలో నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి భక్తి జీవితంలో నువ్వు కట్టబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు ఆయన, ఇకనైనా తిరిగి నా యుద్ధకు రండి. తిరిగి ఆయన యుద్ధకు వెళితే నీకు మేలు. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారండి. 10 మందిని బాగు చేశాడు. ఎంతమంది వచ్చారు ఆయన దగ్గరికి? ఒక్కడే. ఆ ఒక్కడే 10,000 మందితో సమానంగా దేవుడు ఎంచాడు. ఆ ఒక్కడినే దేవుడు అంగీకరించాడు. 9 మంది విడవబడ్డారు, ఒక్కడే దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీని దేవుడు ప్రేమించాడు, దర్శించాడు, తనను రక్షణలోకి నడిపించాడు. ఆమె ద్వారా ఒక గ్రామాన్నే ప్రభువులో స్థిరపరచుకున్నాడు. హల్లెలూయా. పాపాత్మురాలైనటువంటి స్త్రీని రక్షించాడు. వ్యభిచారము చేయబడినటువంటి స్త్రీని రక్షించాడు. పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచి రక్షించాడు. పుట్టు గుడ్డివాడిని బాగు చేసి రక్షించాడు. భిక్షాటన చేయిస్తున్నటువంటి ఆ వ్యక్తి పేరేంటండి? భిక్షాటన చేసే వ్యక్తి పేరేంటి? హల్లెలూయా చెప్పాలా? ఎవరు? భిక్షాటన చేస్తూ ఓ నజరేయుడైన యేసు, భిక్షాటన చేస్తున్నాడు గుడ్డివాడు రోడ్డు పక్కన. ఎవరైనా పేరు తెలియదా? భక్తిమై. భక్తిమై కదా? నేను మర్చిపోయాను. హల్లెలూయా. నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు, నన్ను దాటిపోకు. ఈరోజు నువ్వు అడగాల్సిన మాట ఏంటో తెలుసా? నన్ను దాటిపోకు. నిన్ను దాటిపోయే దేవుడు కాదాయన. నేను ప్రేమతో పిలుస్తున్నాడు. సుంకరికి ఉన్న నిరీక్షణ నీకు ఉండాలా? ఎందుకో తెలుసా? ఆయన యొద్దనే నీకు మేలు దొరుకుతుంది. ఆయన యొద్దనే నీకు కావలసినవన్నీ సమకూర్చబడుతున్నాయి. ఆయన యొద్దనే నీకన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకంగా మార్చబడుతూ ఉన్నాయి. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నీకేం దొరకదు, కానీ తిరిగి ఎవరి దగ్గరికి రావాలి? ఆయన యొద్దకి రావాలి. ఇర్మియా గ్రంథంలో రాస్తున్నాడు, నువ్వెక్కడక్కడ అటు ఇటు తిరిగినా తిరిగి ఎక్కడికి రావాలా? ఆయన యొద్దకి రావాలా? ఆయన యొద్దకు వెళ్దాం. ఒకసారి అందరం లేచి నిలబడదాం. 10 నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రభువులో మనల్ని మనం స్థిరపరచుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన మరొకరకు మన పాపులమై ఉండగా ఆయన మరొకరకు చనిపోయాడు కాబట్టి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడుటకు మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ఈ లోకములో పాపము ఏలుబడి చేస్తుంది బిడ్డ, నీ జీవితాన్ని పాడు చేస్తుంది.
నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. రెండు చేతులు పైకెత్తుదామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నువ్వు ఉపవాసముతో ఇదిగో నీ పాదాల దగ్గర పడి ప్రార్థన చేయుటకు నిలిచుకున్న ప్రతి బిడ్డలను అంగీకరిస్తున్నావయ్యా. ఈరోజు నువ్వు అంగీకరిస్తున్నావు తండ్రి. ఎన్నో విషయాలు, ఎన్నో మాటలు మేము నేర్చుకున్నాం. అవును తండ్రి, మనపూర్వకంగా నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు మా మనవులను అంగీకరిస్తున్నావు. నువ్వు సహాయం చేసే దేవుడవు, సహాయం చేసే దేవుడవు. అవును తండ్రి, ఈరోజు మంచి తీర్మానం తీసుకున్నాం, ఒక మంచి తీర్మానం చేసుకున్నాం బిడ్డ ఈరోజు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందు ఆనందించురా.
యేసునందే ఆనందింతురు, యేసయ్యనే ఆరాధింతురు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, కృపా సత్య సంపూర్ణుడమైన దేవా, నీ దయగల ప్రేమ కలిగిన యేసుయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క చక్కటి వర్తమానము చేత మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు అయ్యా. నీవు మమ్మల్ని నీ సన్నిధికి రమ్మంటున్నావు. అటు ఇటు తిరిగినా తిరిగి చివరికి నా దగ్గరికి రావాలనుకుంటున్నావు అయ్యా. నేను విడిచిపెట్టి ఎన్నో తిరుగుతున్నావు, ఏమి సంపాదించుకోలేకపోతున్నావు అయ్యా. నువ్వు విశ్రాంతిని ఇస్తానంటున్నావు, సంతోషాన్ని ఇస్తానంటున్నావు, ఆనందాన్ని ఇస్తానంటున్నావు, ఐశ్వర్యం ఇస్తానంటున్నావు, నెమ్మది ఇస్తానంటున్నావు ప్రభా. అయ్యా నువ్వు పిలిచినా మేము రాలేకపోతున్నావు కొన్నిసార్లు. ఈరోజు ప్రభా మమ్మల్ని ప్రేమించి ఆ పరమును వీడి ఈ భూమి మీదకి మనుష్య కుమారుడికి వచ్చిన దేవుడు తండ్రి, నువ్వు దైవ కుమారుడవు. నువ్వు సర్వ లోకములకు రక్షణ కలుగజేసి రక్షణకర్తమైనావు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నీవు మమ్మల్ని ప్రేమించినంతగా ఈ లోకములో ఈ భూమి మీద ఎవరు మమ్మల్ని ప్రేమించలేదయ్యా. నీ ప్రేమలో పరిశుద్ధత కలిగి ఉన్నావు, నీ ప్రేమలో అతి పరిశుద్ధత కలిగి ఉన్నావు. నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. మా కొరకు ప్రాణం పెట్టావు, మరణించావు, మరణము జయించి తిరిగి లేచావు అయ్యా. నీవు జయించినట్టుగా ఈ లోకములో మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని లోకములు జయించుకున్నావు, పాపములు జయించుకున్నావు, పరిశుద్ధతను సంపాదించుకోమన్నావు. నేను పరిశుద్ధుడైన గనుక నీవును పరిశుద్ధుడై ఉండమని సెలవిచ్చిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడైతే గర్వపడ్డాడు, కానీ సుంకరి నీ వాచకు లోబడ్డాడయ్యా. నీకు అప్పగించుకున్నాడు ప్రభా, దీవించబడ్డాడు, సమాధానముతో ఇంటికి వెళ్ళాడు. మేము కూడా ఈరోజు ఈ స్థలంలో నుంచి వట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభా. ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి బిడ్డ ప్రభా బహుమానాన్ని పొందుతున్న వారు ఇంటికి నెమ్మది కలిగిన వారై, సంతోషం కలిగిన వారై, ఆనందముతో అత్యద్భుతమైనటువంటి బహుమానముతో వారికి ఇంటికి వెళ్ళుదురుగాక. కార్యము జరిగించండి, కృపచేత నింపి బలపరచుమని అయ్యా. నిమిత్తమైన వాక్యము ప్రతి హృదయములో నాచండి. నీటి కాలంలో వరలో నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వారు ఎదిగి ఫలించుదురుగాక. ఇదిగో తండ్రి, ద్రాక్ష వలె నేను, తీగలు మీరు నాతో అంటు కట్టబడితేనే కానీ మీరు ఫలించలేరన్నావు ప్రభా. ఇదిగో నీతో అంటు కట్టబడే అవకాశము అతి కృపను మా అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇదిగో తండ్రి ఈ గుడికి అంతా దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.